#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నిక్ 3871. హాయ్ సార్, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని 2 weeks అవుతుంది. నాకు ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియాలో బంప్ లాగా వచ్చింది. నేను ఐస్ పెట్టాను, స్కిన్ టైట్ అయింది, బట్ పెయిన్ తగ్గలేదు, ఇంకా బంప్ లాగే ఉంది. ప్లీజ్ మీకే వీడియో సార్. మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన మొదటి రోజు నుంచి సంవత్సరం వరకు మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ తో టచ్ లో ఉండడం చాలా అవసరం. ఇప్పుడు మీరు అంటున్నది ఏంటి అంటే 2 వారాలు అయింది మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి, అండ్ మీ తల మీద చిన్న బంప్ లాగా కనిపిస్తుంది అని. అలా ఉబ్బెత్తుగా వచ్చి ఆ ఏరియాలో పెయిన్ వస్తుంటే మీరు దాని మీద ఐస్ పెట్టారు, ఐస్ పెట్టిన తర్వాత అది కొంచెం టైట్ అయింది, బట్ పెయిన్ అలాగే ఉంది అని. ఎప్పుడైనా కూడా తల మీద చిన్న చిన్న కురుపులు వచ్చినా లేకపోతే బంప్స్ లాగా వచ్చినా ఇమీడియట్ గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ కి, మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ కి వెళ్లి ఇది సిచ్యువేషన్ అని చూపించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతైనా అవసరం. యూజువల్ గా ఇటువంటి బంప్స్ గానీ పస్టుల్స్ గానీ రావు, బట్ ఒకవేళ డస్ట్ పడడం వలన లేకపోతే మీరు మాటికి దాన్ని ముట్టుకోవడం వలన ఇంకేదైనా కారణం వల్ల అక్కడ చీము చేరడం లేదా రక్తం గడ్డగట్టడం వలన అలా బంప్ లాగా తయారయ్యే అవకాశం ఉంది. బట్ ఏది ఏమైనా కూడా మీరు సొంతంగా ఐస్ పెట్టడం లాంటివి చేయకుండా ఇమీడియట్ గా మీ సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ ఏరియాలో ఏమైనా చీము చేరి ఉంటే ఆ చీముని తీసేసి ఆ ఏరియా త్వరగా హీల్ అవ్వడానికి కావాల్సిన మెడికేషన్స్ అవి ఇస్తారు. ఒకవేళ అది హీల్ అవ్వట్లేదంటే ఆ పస్ని టెస్టింగ్ కి పంపించి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చి సాధ్యమైనంత ఎర్లీగా అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఈ ఇన్ఫెక్షన్ ని కనుక మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేసిన హెయిర్ మాత్రమే కాకుండా ఏవైనా సొంత హెయిర్ ఉంటే అవి కూడా పూర్తిగా పర్మనెంట్ గా లాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే మీ స్కాల్ప్ మీద ట్రాన్స్ప్లాంట్ జరిగినా ట్రాన్స్ప్లాంట్ జరగకున్నా స్కాల్ప్ మీద గనక చిన్ని బంప్స్ గానీ లేకపోతే పస్టికల్స్ గానీ వచ్చినప్పుడు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా మీ డెర్మటాలజిస్ట్ దృష్టికి దీన్ని తీసుకెళ్ళండి.